బలమైన కర్రలు తీసుకుని చాలా దారుణంగా బలమైన దెబ్బ తగిలింది చూసి రాడ్లు కాదు అన్ని కర్ర. మేల్ స్టిక్ ఫిమేల్ స్టిక్ అని ఉంటుందండి. ఆ మేల్ స్టిక్ తో కొట్టినప్పుడు కరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. అలాంటి ఇక కొడుతూనే ఉన్నారట, మామూలు కాదు. ఆడు చచ్చాడని కన్ఫర్మ్ అయ్యేదా కొడుతూనే ఉన్నారు. అంటే ఆయనకి ఛాన్స్ లేదు. మరి నేను 10 మంది ఆడొకడు, వీళ్ళు 10 మంది ఆడొకడు. ఏదైనా ఒకటే చెప్పాను, నేను ఇప్పుడే చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా, దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. మనం జన్మనివ్వడమే కాదు, వారి మంచి చెడ్డలు, వారు ఏం చేస్తున్నారు, ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేమి పనులు చేస్తున్నారు అనేది నిఘా అనేది తల్లిదండ్రులు ఫస్ట్ చూడాలండి. సాయంత్రం 6 తర్వాత పిల్లలు రాకపోతే ఎందుకు రాలేదు, వాళ్ళు ఎక్కడున్నారు అన్నది మన ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకున్నప్పుడు యువత పెడదాగా పడడానికి అవకాశం ఉండదు. తల్లిదండ్రుల నిఘా ఎప్పుడైతే పిల్లల మీద కొరవడిందో పిల్లలు ఇష్టారాజ్యంగా వారు చేసేదాన్ని మనం సమర్థించకూడదు. తప్పు ఒప్పుని మనం పిల్లలకి మంచిగా చెప్పినప్పుడు వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ ఉండినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ దినచర్య మనకు తెలిసినప్పుడు పిల్లలు తప్పుదారిలోకి వెళ్ళరు. ఇదే ఇందులో నీతి అండి. తల్లిదండ్రులు పట్టించుకోలేదు, వాళ్ళు కూలి పని పాపం వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లల్ని పట్టించుకోకపోవడం మూలంగా అల్లరి చిల్లరగా తిరిగి ఇటువంటి మర్డర్ కేసులు ఎదుర్కొంటారు. సార్ ఇప్పుడు ఈ బొబ్బులపాడుతో పాటు యూనివర్సిటీ సార్ వచ్చి ఓన్లీ బొబ్బులపాటికి సంబంధించిన వ్యక్తులు సార్. అంతేనండి, మరమూడు గారు ఇంకే ఇంకా శ్రీనివాచార్యపేట వ్యక్తున్నారని అరవింద్ తమ్ముడు స్వీట్ షాప్ నడిపారు కదా, నా తమ్ముడు ఆయనది అతను కూడా తమ్ముడు సపోర్ట్ గొరుగుమల్లి అరవింద్, శ్రీనివాసాచార్యులపేట ఆమదల వలస ఉన్నాడండి. ఆయనే కదా అరేంజ్ చేసింది. అదే చెప్పాను కదా, ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు వెళ్ళారు, ఒకటే నేరం చేశాడు, ఇంకోటి తలుపు దగ్గర కాపలా కాసాడు. కాపలా కాయబట్టే కదా నేరం చేశాడు. ఈక్వల్ నేరం. ఇక్కడ నంబర్ అన్నది కాదండి, 10 మంది ముద్దాయిలు. వీళ్ళు చేసిన గ్రావిటీని బట్టి తుది రిపోర్టు, ఫైనల్ రిపోర్ట్ అంటాం, ఛార్జ్ షీట్, అందులో ఎవరు చేసిన నేరాన్ని బట్టి వాళ్ళకి అప్పుడు ఆర్డర్ వస్తుంది. అంటే జనరల్గా ఇప్పుడు వీళ్ళందరినీ అరేంజ్ చేసిన ఒకటి అరవింద్ కుమార్. అరవింద్ క్లూ ఇచ్చాడండి. 10 కాదండి, అది రేపు 10 2 వెళ్ళచ్చు, 2 3 వెళ్ళచ్చు. అది కేసు స్టార్ట్ షీట్ వేసేటప్పుడు దాన్ని ఫైనలైజేషన్ అవుతుంది. అదే తుది రిపోర్ట్ అవసరం మనకి, మొత్తాయే కాదు పాత రేట్ చూడండి. మాకు ఇందులో 10వ నెంబర్ కాబట్టి తక్కువ శిక్ష, 1వ నెంబర్ కాబట్టి పెద్ద శిక్ష అన్నది ఉండదండి. వారు చేసిన నేరాన్ని బట్టి వారికి శిక్ష అన్నది పడుతుంది. ఇప్పుడు కర్రతో కొట్టేసి 4 సార్లు కొట్టేసి ఆడిని బ్రోటలు చంపినప్పుడు ఆడికి ఒక శిక్ష ఉంటుంది. బయట సపోర్ట్ చేసినోడికి 6 శిక్ష ఆడుకుంటుంది. అది ఏంటి అన్నది మేము దర్యాప్తు పూర్తయిన తర్వాత కానీ అది ఇది కూడా ఉంది సార్. ఇప్పుడు అరవింద్ అన్న ఆయన 40 లక్షలు ఎంత అప్పు అయిపోయాడు. ఈ మధ్యన 40 సెంట్ల భూమి కూడా అప్పు. బెట్టింగ్లు ఆంధ్రపట్నంలో చాలా జోరుగా సాగుతున్నాయి సార్. ఒక మంచి విషయం చెప్పారు. దయచేసి ప్రజలందరూ కూడా మనవి, ప్రజలందరూ కూడా మనవండి, ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటి విషవలయంలో దయచేసి ఎవరు చిక్కోవద్దు. దీనికి యువత పెద్ద అనే సంబంధం లేదు, ఆడ మగ అనే సంబంధం కూడా లేదు. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అనే ఒక దురాశ మనిషిని నాశనం చేసేస్తుంది. దాని మూలంగా మన సోదరుడు చెప్పినట్టుగా 40 సెంట్లేంటి 4 ఎకరాలని అమ్మేసుకుంటారు. దురాశ దుఃఖానికి చేటు. భగవంతుడు మనకి ఇచ్చిన దాంతో తృప్తి చెందినప్పుడు ఏమీ ఉండదండి. కష్టపడి సంపాదించుకుంటే హ్యాపీగా ఉండొచ్చండి. అడ్డదారులు వెళ్దాం అనుకుంటే ఎప్పుడైనా మనమే నష్టపోతాం తప్ప ఎప్పుడు కూడా మనం విజయం సాధించలేము. దయచేసి ప్రజలు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ మీ పిల్లలు కానీ ఆడకుండా చూసిన రోజున ఒక మంచి సమాజానికి మనం చేయవతనిచ్చిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా మోసాలు చేసిన వాడికి మనం చెక్ పెట్టాలి. అర్థమైందండి? దయచేసి మీరు దాన్ని యువతకు మార్గం